ప్రళయం వస్తే ఎట్లా ఉంటుంది? ప్రళయాన్ని సృష్టించే శక్తి ఎవరికి ఉంటుంది? ప్రజలకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నాయకులకు ఉండదు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దీన్ని రెక్టిఫై చేయాలి, ట్రాక్లో పెట్టాలి, మళ్ళీ ప్రజాస్వామ్యం నిలపాలి అని చెప్పి కనుక నేను అనుకుంటే ఆగదు. అది పార్టీలు అనుకుంటే కూడా ఆగవు. ఆపగలిగే శక్తి, సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది అనేది మరోసారి ప్రూవ్ అయింది. ఇక్కడ పెద్దలు కొంతమందికి టీడీపీ ఆవిర్భవించినప్పుడు చిన్న పిల్లగాని పెద్ద అంత అవగాహన లేదు, కానీ వట్టివట్టోళ్ళు 294 సీట్లల్లో 294 సీట్స్ ఎన్నికలైతే 245 సీట్లో ఎంతో గెలిచినట్టుంది అన్నాడు ఎన్టీ రామారావు గారు. ఒక్కొక్కరి మెజార్టీ 50,000, 60,000. పెద్ద పెద్ద మంత్రులు, స్పీకర్లు కూకటి వెళ్తూ కొట్టుకపోయింది ముఖ్యమంత్రులు. అంటే ఎందుకంటున్నా ఈ మాట అంటే, రాజకీయాలలో డబ్బులు శాశ్వతం కాదు, ప్రలోభాలు శాశ్వతం కాదు. ప్రజలు కనుక ఒకసారి మనసు మీద తీసుకుంటే మార్పు చేయగలిగే శక్తి, సామాన్యుని కూడా గెలిపించగలిగే సత్తా ప్రజలకు ఉంటుందనే విషయం మనం మర్చిపోవద్దు.